మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో చనిపోయిన మహిళా రైతు ప్రేమలతారెడ్డిది ప్రభుత్వ హత్యనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించి 20 రోజులవుతున్నా కాంటా వేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తూ వడదెబ్బతో చనిపోయారన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రంలో మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్రావు సర్కారు తీరుని ఎండగట్టారు. లీడ్ చేస్తాను. ఓట్లు ఎప్పుడూ వచ్చినాయి, మళ్ళా తాగుతాను, ఎండకు భయపడతాను. దయచేసి రైతులను ఆదుకోవాలి, కుటుంబ ఆయన భర్త ఆవేదన చెందుతాడు. 4 రోజుల నుంచి ఇక్కడ నేను ఒడ్లు పెట్టుకొని కూర్చున్నా. నా భార్యను పోవద్దన్నా కూడా ఒడ్లు ఎవరు కొంటలేదని ఉరికొచ్చింది. వచ్చి పాపం పడదైపోయి చచ్చిపోయింది. ఇక్కడ టెంట్లు లేవు, మంచులు లేవు, ఘోరం. ఇది ప్రభుత్వ హత్యే. ఆ కుటుంబాన్ని 20 లక్షలు ఇచ్చి ఆదుకోవాలి, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, కుటుంబం సాయం చేయాలి. ఎక్కడ లేదు, నేను ఉన్నప్పుడు ఐక్యపీ సెంటర్లలో టెంట్లు వేసేది, మంచులు పెట్టేది, అన్ని పెట్టేది. వాస్తవా కాదా?